హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ చూడండి. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి, యూస్ఫుల్ అవుతున్నాయి, మోటివేట్ అవుతున్నాము అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఛానల్కి. ఎందుకంటే మీరు లైక్స్ ఇవ్వడం వల్ల నాకు ఫర్దర్ వీడియోస్ చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందండి. ఇంకా మంచి కంటెంట్ మీద వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు లైక్స్ చేస్తుంటే నాకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీకు వీడియో కంటెంట్ నచ్చుతుంది, అర్థమవుతుంది అనేది. సో లైక్ చేస్తారనే అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీ అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అండి. అందరూ నవరాత్రులు సంతోషంగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇంకా నేను కూడా ఇక్కడ ఫ్రైడే రోజు వ్లాగ్ అండి, ఇది ఫ్రైడేది షేర్ చేస్తున్నాను. ఇంకా హాలిడేస్కి హైదరాబాద్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో ముందు రోజు ఫ్రైడే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ టైం చూసారు కదా, 6 o'clock అయింది. ఇంకా బయట అంతా ఇలా క్లీన్ చేసుకొని ఇక్కడైతే చిన్న క్లిప్పింగ్ తీసాను. మార్నింగ్ చాలా బాగుంటుందండి. మార్నింగ్ ప్రశాంతంగా చూస్తూ ఉంటాను. నేను ఒక 5 minutes అయినా ఇక్కడ స్పెండ్ చేస్తాను టైము. మార్నింగ్ చాలా బాగుంటుంది. అంటే ఒక ఎనర్జీ అనేది వస్తుంది, మంచి పాజిటివిటీ, ఎనర్జెటిక్గా ఉంటాము. డే అనేది మంచి పాజిటివ్గా స్టార్ట్ అయితే డే మొత్తం చాలా ఎనర్జెటిక్గా ఉంటామండి. సో ఇంకా ఇక్కడైతే ఇలా ముగ్గు వేద్దామని చెప్పేసి వచ్చాను. ఇంకా ఇలా అయితే క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసుకుంటున్నాను. ప్రతిరోజు అయితే ముగ్గు అయితే ఉండాలండి ఇంటి ముందు, చాలా మంచి పాజిటివిటీ వస్తుంది. సో ఇంక ఇక్కడ ఒక బర్నర్ మీద పాలు పెట్టేశాను, ఒక బర్నర్ మీద టీ పెట్టాను. టైం వచ్చేసి 8:10 అయింది. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి ఇలా మీతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రసాదం చేద్దాం అనుకున్నాను, నైవేద్యము పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. అదే మీతో చెప్తున్నాను. ఇంకా పొంగల్ చేసేసి నైవేద్యంగా పెట్టి దీపారాధన చేద్దాము అని అనుకుంటున్నాను అని చెప్తున్నాను మీతో. మీ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు అని ఇక్కడ చెప్తున్నాను మీకు. సో ఇక్కడైతే నేను పొంగల్కి రెడీ చేసుకుంటున్నానండి. ఇదే బ్రేక్ఫాస్ట్లోకి అని కూడా ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను, 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇంకా 6 glasses వాటర్ వేస్తానండి. నేను నీట్గా వాష్ చేసేసి 6 glasses వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో పెట్టేస్తాను. మీరు పెసరపప్పు వేయించుకున్నా బాగుంటుంది. సో నేనైతే ఇలా వేసేసాను డైరెక్ట్గా. ఇంకా ఇక్కడైతే కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా కుక్కర్లో పెట్టేశానండి. ఒక 5 whistles అయితే హై ఫ్లేమ్ మీద రాణిస్తాను. ఇంకా ఈ లోపల పిల్లలు లేచారు, వాళ్ళకి ఒక పక్కన పాలిచ్చాను, తాగుతూ ఉన్నారు. సో ఇక్కడైతే ముగ్గు ఇలా వేసుకున్నానండి. ఇందాక చూపించలేదు కదా, చీకటిగా ఉందని చెప్పేసి ఇలా ఆరిన తర్వాత తీసాను. ఇంక ఇక్కడ నెయ్యితో వేసుకుంటే చాలా బాగుంటుందండి పొంగలి టేస్ట్. ఇంకా నెయ్యి వేసి పోపు పెట్టేస్తున్నాను. కావాలంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నెయ్యి ఆయిల్ 2. ఇంకా జీలకర్ర, మిరియాల పొడి, మిరియాలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ఉంటే 1 ఇంచు అల్లం తురిమేసి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇంగువ ఉన్నా కూడా ఇంగువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా అక్కడ అయిపోయింది, ఇది ఇలా ఉడికిపోయింది పొంగలి. ఇంకా ఈ పోపు అందులో వేసేస్తున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుందండి పొంగలి. ఇంక ఇక్కడైతే నైవేద్యంకి అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడైతే ఇలా అరేంజ్ చేసేసుకున్నానండి. ఇలా నైవేద్యం ప్లేట్లో పెట్టేసి
దీపారాధన అయితే చేస్తున్నాను. నేను లలితా సహస్రనామం అవి చదువుకుందాం అనుకున్నాను, కానీ మా బాబుతో అస్సలు కుదరదండి. నా దగ్గరకే వచ్చేస్తాడు, అస్సలు చదివినట్టే ఉండదు. సో అందుకే నేను ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను. నైవేద్యం పెట్టేసి ఇలా దీపారాధన అయితే చేసేసాను. మళ్ళీ ధూపం ఇచ్చేసి ఇల్లంతా ఒకసారి ధూపం ఇచ్చేసాను. లలితా సహస్రనామము ఇవన్నీ చదువుకునేటప్పుడు చాలా ప్రశాంతంగా కూర్చొని చదువుకోవాలండి. పిల్లలతో అయితే అలా అస్సలు కుదరదు. సో నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను. తర్వాత ఇంకా ఇక్కడ 10:45 అయింది. మా హెల్పర్ వచ్చేసి ఇంకా ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంది ఇల్లంతా. నేను మార్నింగే 5కి లేచినప్పుడు ఇలా హాల్ కిచెన్ వరకు అయితే చెత్త తోసేసి క్లీన్ చేసుకున్నానండి, మాప్ పెట్టుకున్నాను. సో మళ్ళీ తను ఇంకా పెడుతుంది వచ్చి. ఇంక ఇక్కడైతే లలితా సహస్రనామం అయితే పెట్టుకొని వింటున్నాను. చాలా మంచి పాజిటివ్గా ఉంటుంది. ఇక్కడైతే మీకు రాయలసీమ స్టైల్ మెంతిపప్పు రెసిపీ అయితే షేర్ చేస్తాను. నేను ఇలా ఇక్కడ 3 టమోటాలు తీసుకున్నాను, ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నాను. ఇంకా ఇలా కందిపప్పు అయితే ఇలా నానబెట్టి పెట్టుకున్నాను ముందే. ఒక గ్లాస్ తీసుకున్నానండి, అంటే టీ గ్లాస్తో 1.5 గ్లాస్ అనుకోండి, అలా తీసుకున్నాను. దానికి మెజర్మెంట్స్ ఇవి. మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా ఫస్ట్ మెంతులు అయితే వేసుకోవాలండి. కాగిన తర్వాత మాడనివ్వకూడదు, మాడితే టేస్ట్ అంతా మారిపోతుంది. కొంచెం అలా వేగాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 7 to 8 తీసుకున్నాను. ఎండుమిర్చి ఒక 10, కరివేపాకు, ఇవన్నీ ఒకటేసారి వేసేయచ్చు. అలా జస్ట్ 2 minutes అలా ఫ్రై చేసి, టమోటాలు మీరు 2 కావాలంటే 2 తీసుకోండి, నేను 3 తీసుకున్నాను. చింతపండు కొంచెం తక్కువ వేసాను. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసేసి ఒకసారి ఒక 1 minute అలా ఫ్రై చేసి, తర్వాత నానబెట్టి పెట్టుకున్నాం కదా కందిపప్పు, అది వేసేసి అది కూడా ఒక 1 minute అలా ఫ్రై చేసేసి, కొంచెం పసుపు, రాళ్ళుప్పు, చింతపండు వేసేసి జస్ట్ అలా మిక్స్ చేసేసి వాటర్ వేసేయడమే. నేను మంచినీళ్ళు తాగుతాం కదండి, 1/2 లీటర్ గ్లాస్, దాంతో 2.5 గ్లాస్ వేసాను. కొంచెం పల్చగా అయ్యింది, మీరు 2 గ్లాసెస్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. సో హై ఫ్లేమ్ మీద నేను 6 to 7 విజిల్స్ రానిచ్చాను. ఇంకా ఒకవైపు ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఆ రోజు లంచ్కి ఇవే చేద్దాం అనుకున్నాను, మెంతిపప్పు, బెండకాయ ఫ్రై. ఇంకా మా హెల్పరు ఇలా మొత్తం క్లీన్ చేసేసి వెజల్స్ వెళ్ళిపోయింది. నేను 12 o'clockకి స్టార్ట్ చేశానండి. అస్సలు ఇంట్లో పిల్లలు ఉంటే టైం ఇలాగే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా హాలిడేస్ కదా, వాళ్ళు కూడా పాపం వేడివేడిగా తింటారు. ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయింది, పప్పు ఉడికిపోయింది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ పక్కన గిన్నెలో వంపేసుకొని పప్పు మెదిపేసుకోవడమే. చాలా తొందరగా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వాటర్ 2 గ్లాసెస్ వేసుకోండి. ఇక్కడ కొంచెం పల్చగా అయింది, అందుకే చెప్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఈ పప్పు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ రెడీ అయిపోయాయి పప్పు, బెండకాయ ఫ్రై మధ్యాహ్నానికి లంచ్కి. ఇక్కడైతే వడియాలు వేయించుతున్నాను. సో ఇవన్నీ ఇలా అయితే లంచ్కి రెడీ అయిపోయింది, తినేసాము. ఇంకా ఇది ఈవినింగ్ అయితే ఇలా 4 o'clockకి పప్పు నీళ్ళు ఉంటే అవి వేసేసానండి, పప్పు కడిగిన నీళ్ళు ఇండోర్ ప్లాంట్స్కి. ఇంక ఇక్కడైతే టీ పెడుతున్నాను. ఇంకా అవన్నీ సర్దుకోవాలి, ఆ వెజల్స్ అన్నీ. ఒకవైపు టీ పెట్టేసి అవి సర్దుకుందామని చెప్పి టీ పెడుతున్నాను.
ఇంక ఇక్కడ టీ రెడీ అయిపోయింది, సర్వ్ చేస్తున్నాను. ఇంకా ఇలా మా హస్బెండ్కి నాకు అయితే టీ పెట్టేసుకున్నాము. ఇంక ఇక్కడ 5:15 అయింది ఈవినింగ్. ఇల్లంతా ఒకసారి చెత్త తోసేసి మళ్ళీ దీపారాధన అయితే చేసుకున్నానండి 6 o'clockకి అలా. ఇంకా సాటర్డే వెళ్దాం అనుకున్నాం కదా హైదరాబాద్కి, ఇంకా దానికి కూడా ఒక సైడు ప్రిపేర్ చేసుకుందామని చెప్పి ముందే దీపారాధన చేసిన వెంటనే ఇంకా పప్పు ఫ్రై అవి నైట్కి ఉన్నాయి. ఇంకా చపాతీలు అయితే చేశాను ముందే. ఇవన్నీ రెడీగా ఉన్నాయండి. ఇంకా కొంచెం రైస్ అయితే ఉంది, చపాతీలు చేద్దామని చెప్పేసి చపాతీలు చేసేసాను. ఇంకా ఒక సైడ్ అయితే సాటర్డే ఇంకా హైదరాబాద్ వెళ్తున్నాం కదా, దానికైతే ఇక్కడ చింతపండు గొజ్జు రెడీ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే తెల్లవారాక రెడీగా కలుపుకోవచ్చు కదా, ముందే నైట్ రెడీ చేసుకొని పెట్టుకుంటే. సో అందుకోసం ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నాను చింతపండు పులిహోరకి. సో ఇలా వేయించి పెట్టాను. ఈ పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చింతపండు పులిహోర. సో ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను అని చూపిస్తున్నాను. ఇంకా ఈ ఉర్లి ఇవన్నీ నేను కడిగి ఇంకా పక్కన పెట్టేశానండి. ఊరికైతే వెళ్తున్నాం కదా, అందుకు ఏం డెకరేట్ ఏం చేయలేదు. సో ఇవన్నీ ఇలా కడిగి పక్కన పెట్టేశాను, అదే చూపిస్తున్నాను మీకు. ఇంకా చింతపండు గొజ్జు అయితే ఇలా రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ బాగా తొందరగా కలిపేయచ్చు కదా. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్ని మీరు వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.